హాయ్ ఫ్రెండ్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. రామచిలుక కథ. మంచి మాటల విలువ. ఒకప్పుడు ఒక అందమైన అడవిలో రాము అనే చిలుక ఉండేది. ఆ చిలుకకు చాలా మధురమైన స్వరం ఉండేది. అది ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడేది. అడవిలోని జంతువులన్నీ దాని మాటలు విని సంతోషించేవి. ఒకరోజు రామచిలుక ఆహారం కోసం ఎగురుతూ ఒక గ్రామానికి వెళ్ళింది. అక్కడ ఒక రైతు ఇంటి దగ్గర మామిడి చెట్టుపై కూర్చుంది. రైతు కుటుంబం ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండడాన్ని చూసి రామచిలుక సంతోషించింది. అదే గ్రామంలో మరొక చిలుక కూడా ఉండేది. అది ఎప్పుడూ చెడు మాటలు నేర్చుకొని అందరినీ బాధ పెట్టేది. ప్రజలు దాని దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఒకరోజు రెండు చిలుకలు కలిశాయి. చెడు మాటలు మాట్లాడే చిలుక అడిగింది. చెడు మాటలు మాట్లాడే చిలుక, రాము, అందరూ నిన్ను ఎందుకు ఇష్టపడుతున్నారు? అప్పుడు రామచిలుక నవ్వుతూ, మన మాటలే మనకు స్నేహితులను తెస్తాయి. మంచి మాటలు మాట్లాడితే అందరూ ప్రేమిస్తారు. చెడు మాటలు మాట్లాడితే అందరూ దూరం అవుతారని చెప్పింది. ఆ మాటలు విన్న మరో చిలుక తన తప్పును గ్రహించింది. అప్పటి నుంచి అది కూడా మంచి మాటలు మాట్లాడడం ప్రారంభించింది. కొద్ది రోజులు గ్రామస్తులు దానిని కూడా ప్రేమించసాగారు. ఆ రెండు చిలుకలు మంచి స్నేహితులుగా మారి ఆనందంగా జీవించసాగాయి. నీతి: మంచి మాటలు మనకు గౌరవాన్ని, ప్రేమను మరియు స్నేహితులను సంపాదిస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.